ప్రధానంగా నిన్న మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిక్చర్ కావచ్చు, లేదా అవినాష్ రెడ్డి గారు మాట్లాడిన తీరుపైన కావచ్చు, ఈ రాష్ట్రంలో మరియు ఇక్కడ కడపలో లేదా పులివెందులో జరిగిన కార్యక్రమాలపైన, కేసులపైన అన్నిటిపైన కలిసి ఇక్కడ నాతో పాటు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ సబ్జెక్టు పరంగా ప్రధాన అంశం 5 దినాల కిందట నేను ఒక కామెంట్ చేసిన, చావును దృష్టిలో పెట్టుకోవడము, జగన్ రెడ్డి రావడము, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోవడం, అందులో ముఖ్యంగా అరటి తోటల పైన నేను కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి సమక్షంలో కూడా మా భూపేశ్ రెడ్డి నాడు ఆ రోజు చెప్పిన మాట, అంతకుముందు ఎప్పుడో జనవరి 13వ తేదీ నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోయినాడు, అభిషేక్ రెడ్డి. అప్పుడు వచ్చినాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేను మళ్ళీ సీఎం అవుతా 30 ఏళ్ళని. మొన్న వచ్చినాడు 5 దినాల కిందట. అసలు దాన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి అంటాడంట, అసలు జగనన్న వచ్చేది చూసి అధికారులు పరిగెత్తినారు, ప్రకటన చేశారని. అంటే మాకందరికీ ఏమన్నా మేము దైవాంశ సంబుద్ధులమా? వాళ్ళ ఇంట్లో శేఖర్ రెడ్డి అనే అతను చనిపోతాడని, జగన్ రెడ్డి వస్తాడని, దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అరటి తోటలకు పరిశీలనకు పోయినారని ప్రకటన చేశారని. అంటే అంత గొప్ప మమ్మల్ని బాగానే అబ్జర్వేషన్ చేశాడు. వాళ్ళ ఇంట్లో గుండెపోటును కూడా కనుక్కునేంత సామర్థ్యం ఉందని. వాళ్ళకి అది అలవాటు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా లేటెస్ట్ ప్రపంచం అంతా వచ్చింది, AI. ఈడ A8, ఇతను A8 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కకు పోయింది. అవినాష్ రెడ్డి గారు A8. అసలు వాళ్ళకు ఒక అలవాటు మైసభ, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్తే మైసభ. గతంలో భారతంలో అక్కడ నీళ్ళు ఉంటాయంటారు, చూస్తే దుర్యోధనుడు కాళ్ళు పెడితే నీళ్ళు ఉండవు, నీళ్ళు లేవనుకోని కాళ్ళు పెడితే నీళ్ళు ఉంటాయి. దానికే పెద్ద తతంగం జరిగింది దుర్యోధనుడు మైసభలో. అట్లాగా గుండెపోటు వాళ్ళే అంటారు, గుండెలో పోటు అంటారు, కోడికత్తి కేసు అంటారు. నేను ఎప్పుడు కోడికత్తి కేసుకు వైజాగ్ పోయినానో, అది ఎట్లా జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది, శ్రీనివాస్ అనే పిల్లకాయ ద్వారా జరిగింది, వాళ్ళ తతంగమే అని. ఇది వివేకానంద రెడ్డి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసినారు, అవినాష్ రెడ్డికి అన్ని రకాలుగా తెలుసని. మామూలుగా ఒక సబ్జెక్ట్ ఉంది, గూని ఉంటుంది ఒకతనికి, పక్కన గాలి వస్తుంది, తోపుడు గాలి. గూనివాడు తోపుడు గాలితో బోలబడినాడని ముందుగానే జగన్ వీక్ అయినాడు. ఈ అవినాష్ రెడ్డి తోడు. వీళ్ళ పాత్ర, ఇద్దరి పాత్ర వలన ఘోరాతి ఘోరమైంది. పులివెందులో విచారిస్తే వాడా ఫండ్స్ 800 కోట్లు. ఎంత? 800 కోట్లు ఎడాపెడా ఖర్చు పెట్టారు. ఎక్కడైనా ఖర్చు పెడితే మంచితనము లేదు వాళ్ళ దగ్గర. పులివెందులకు మంచినీళ్ళు ఇవ్వలే, పోలవరం ప్రాజెక్టు కట్టలే, ఇక్కడ నీళ్ళు వచ్చినాయి పైడిపాలానికి, పైన చిత్రావతి నదికి. ఆ నీళ్లు సక్రమంగా కిందికి చేరలే. డోర్యాలమా చిత్రావతి నీళ్లు కిందికి చేరలే, త్రాగు నీళ్లు పట్టించుకోరు. 24 వార్డులు ఉన్నాయి పులివెందులో. అసలు ఆయన ఏమంటాడు, ఆధ్యాత్మికత లేదంట, ఆయన ఆచరణాత్మకము లేదు, అభిమానము లేదు, ప్లస్ కొత్తదనం ఆధునీకరణ లేదు జగన్ రెడ్డికి. ఎప్పుడైనా ఎత్తుకో ఒకే పాట. అంతకుముందు అన్నాడు, నువ్వు వై నాట్ 175, నేనే 30 ఏళ్ళని. అవి ఇప్పుడు లాస్ట్కు 11కు దిగినాయి. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాడు, మళ్ళీ నేనే అని. మేము ఇక్కడ టోటల్గా కూటమింది, జమిలి ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ జమిలిగా పోటీ చేయబోతున్నాం. ఉద్ధవ్ స్వామి మాకు జమిలి ఎలక్షన్ అని ముత్తుకుంటారు,
ప్రతిపక్షాలు. ఎందుకు? మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని. ఇక్కడ కలిసి పోటీ చేస్తాం. ఇక్కడ మళ్ళా తిరిగి మొన్న వచ్చిన 11 సీట్లు కూడా రాకుండా చేసే బాధ్యత మాది. కారణం అభివృద్ధి జరిగి తీరుతుంది. ఇది వికసిత భారత్ అని మా ప్రధానమంత్రి మోడీ గారు కూటమి తరఫున చెప్తున్నాడు. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత జమ్మలమడుగుకు సంబంధించి వికసిత జమ్మలమడుగు, వికసిత కమలం కూడా నేను అసెంబ్లీలో సైతం మాట్లాడినా. వికసిత కమలం జరుగుతుంది. ఇప్పటికే మీరు పువ్వు గుర్తు కావాలంటే గమనించండి. ఇది వికసిత కమలం. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత జమ్మలమడుగు, వికసిత పులివెందుల. కారణం ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. దాన్ని 3వ స్థానంలోకి తీసుకురాబోతున్నాడు మోడీ గారు. ఎప్పుడో కాదు, వితిన్ 2 ఇయర్స్లో 4.5 లక్షల మెగావాట్ల కరెంటు ఇప్పటి వరకు ఉంటే 5 లక్షల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి. త్రాగునీళ్లకు జలజీవన్ మిషన్, పల్లెలకు నీళ్లు ఇన్సైడ్ ఇంట్లోకి రావాలా, బయటికి మురికి నీరు పోవాలా. జలజీవన్ మిషన్ పల్లెకు. అమృత్ పథకం కడప లాంటి మున్సిపాలిటీకి నీళ్లు బయట నుంచి రావాలా. బ్రహ్మంగారి మఠం నుంచి ప్లాన్ చేసినాం. నీళ్లు రావాలా, మురికి నీరు బయటికి పోవాలా. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు నేను మాట్లాడుకుంటూ వచ్చినాం. అసలు మీరు కడప టౌన్లో త్రాగునీళ్ళ పరిస్థితి మెరుగైందో లేదో చెక్ చేసుకోవచ్చు. పులివెందులో చెక్ చేసుకోవచ్చు. జమ్మలమడుగు, ఎర్రగుంట చెక్ చేసుకోవచ్చు. పల్లెల్లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్లో జలజీవన్ మిషన్ స్టార్ట్ కాబోతుంది. ఏప్రిల్లో సమగ్ర శిక్ష అభియాన్ అంటే అన్ని పథకం ఎల్కేజీ నుంచి పీజీ పిహెచ్డి వరకు సమగ్ర శిక్ష అభియాన్. ఇంతకుముందు సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష అభియాన్, ఉच्चतर శిక్ష అభియాన్ ఉన్నది. ఇంటిగ్రేట్ చేసినారు. మిలిటరీ ఇంటిగ్రేట్ చేశారు. 3 మిలిటరీలు లేవు, ఒకే మిలిటరీ. ఇంతకుముందు 2 దేశాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అక్కడ ఒక అజెండా, మిగతా రాష్ట్రాలకంతా ఒక అజెండా. అది కలపడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేసి. ఇంతకుముందు ట్రిపుల్ తలాక్ ఉన్నది, అది కూడా రద్దు చేసినారు. కారణం 3 సార్లు కేవలం పాపం ముస్లిం లేడీసు ప్రాబ్లం అవుతుంది. 3 సార్లు అనడం వాళ్ళ ఇంటికి పంపుతుంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడాలి. ఆ ముస్లిం లాను కూడా రద్దు చేయడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని సిఏఏ దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. పౌరసత్వం కరెక్ట్గా ఉండాలా, ఎవరంటే వాళ్ళు దొంగగా చొరబాటుదారులు ఉండకూడదు. ఇది పాలసీ. డోరై ఇది పాలసీ. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలా, పిఎంఏవై. ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలా, స్వచ్ఛ భారత్. ప్రతి ఒక్కరికి గ్యాస్ ఉండాలా, దానికి ఉజ్వల గ్యాస్ 12 కోట్ల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో 32 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. 142 కోట్ల జనాభా ఉన్నారు. అందరికీ త్రాగునీరు ఉండాలా, అందరికీ కరెంటు ఉండాలా, తెల్ల కార్డు ఉండాలా, 5 కేజీల బియ్యం ఒక్కొక్కరికి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఆరోగ్య కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు సెంట్రల్, ఎన్టీఆర్ వైద్య సేవ ఆంధ్రప్రదేశ్ 2 కలిపి, హెల్త్ కార్డు, గ్రామీణ ఉపాధి కార్డు. ఈరోజే పేపర్లో చూసినారు 307 రూపాయలు కూలీ. దాని తద్వారా మొత్తం 4500 కోట్లతో పల్లెల్లో ప్రతి చోట సిమెంట్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మార్చి 31కి గడువు. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ 600 కోట్లతో మళ్ళీ దాదాపు 500 రోడ్లని. అంటే రోడ్లు పెంచాలా, సిమెంట్ రోడ్డు ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా. నేషనల్ హైవే రోడ్లు ఎన్ని పనులు జరుగుతున్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కడప టు బెంగళూరు భూసేకరణలో ఆలస్యమవుతుంది. రోడ్డు ఆల్రెడీ టెండర్ పిలిచడం జరిగింది. అక్కడ నుంచి సూరత్ టు చెన్నై వయా కడప, రాయచోటి కూడా 2 సొరంగ మార్గాలు, ఒకటి పోవడానికి ఒకటి రావడానికి. గతంలో టన్నెల్ లేదు, ఇప్పుడు టన్నెల్ పథకం దాంట్లో పెట్టినారు. అంటే ఏది కూడా పూర్తి స్థాయిలో చేస్తేనే అది నిజమైన రాజకీయం. జగన్ రెడ్డి నీకేం తెలియదు. నీవు కేసుల్లో ఇరుక్కొని, నీ కుటుంబ సభ్యులు ఇరుక్కొని, మీకు తెలియదా మీ ధర్మసాక్షిగా వివేకానంద రెడ్డిని చంపినామని ఆ రోజు మేము మా అన్న వలన అని. వీళ్ళు ఏమంటారు, రాజశేఖర్ సునీత అంటారు. అంటే మీరు కొట్లాడుకొని వచ్చి మా మీదకి వచ్చినారు. కోడికత్తి కేసు డ్రామా అన్నాడు, ఆచరణాత్మకం లేదు. కాశిరెడ్డి నాయన పైన మేము ఢిల్లీకి పోయినాం. పురంధేశ్వర గారి సమక్షంలో 5 హెక్టార్లు అంటే 13 ఎకరాలు ఇచ్చేదానికోసం నేను స్వయంగా మొన్న పోయినా 3 రోజుల కిందట. చూసినాం కూడా, పత్రికలో మాట్లాడిన ఆ రోజు కూడా టీవీల ముందర. విజయమ్మ గారు కూడా వచ్చారు. ఆచరణాత్మకంగా జరగాల, అద్వితీయంగా జరగాల.
ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలి, వెనుకబడిన రాష్ట్రం అని గుర్తించింది కేంద్రం. మంది అందులో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కూడా. నేను దానికి దృష్టిలో పెట్టుకొని నిన్ననే జితేంద్ర సింగ్ గారికి ఇదే టైంలో నిన్న 1:30 ప్రాంతంలో నిన్న కలవడం జరిగింది. ఒకవైపు మన కడప జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, మరొకటి వెనుకబడిన జిల్లా, మరియు మన రాష్ట్రం పూర్వోదయ కింద సెలెక్ట్ కాబడింది. పూర్వోదయ అంటే ఏమి 5 రాష్ట్రాలు సెలెక్ట్ చేసినారు. అందులో మన రాష్ట్రం కూడా ఒకటి. ప్రక్కన ఉండే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ బీహార్, ఈ 5 రాష్ట్రాలను గుర్తించారు స్పెషల్ ప్యాకేజీని. నేను పోయినప్పుడు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి మేము ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది. ఆయనే స్వయంగా ట్విట్టర్లో పెట్టాను నేను పోయి కలిస్తే ఇదే టైంలో. అంటే ఏ విధంగా నన్ను మాట్లాడినాడట, ఏదో ఆయన 5 రోజుల పాటు అందుబాటులో ఉండడు, జూదా మారుతుంటాడు, వచ్చి 2 రోజులని. ఏది నీది? నాది అంత పెద్ద గొప్ప సమస్యనా? నేను 5 రోజులు కనపడడం లేదా? నేను ఇక్కడ ఈ 9 నెలల్లో 10 సార్లు పెట్టినా ఇక్కడే మీటింగ్, ఇదే R&Bలో. నేను అసెంబ్లీలో రోజు అటెండ్ అయినా, జగన్ రెడ్డి మనుషులు ఎవరు అటెండ్ కాలే. అవినాష్ రెడ్డి ఏ రోజు చూసి చదవడము తప్ప, సందేశము తప్ప మాట్లాడే సందర్భం ఉందా? అప్పుడు ఇప్పుడు 11వ సంవత్సరం ఆయన ఎంపీ, అతని బతుకు మాట్లాడేది కూడా రాదు. కేసులో బుద్దాయి, ఎంతమందినో అయిపోయేసినారు, వరుసగా సీక్వెన్స్ చనిపోతున్నారు మనుషులు. ఏం సాధించినావు? 800 కోట్లు పాడా ఫండ్స్ వాడి పనులు చేయరు, వాళ్ళకు బిల్లులు ఇవ్వరు. నేను ఇప్పుడే చెప్పిన, ఇరిగేషన్ వాటర్ దారు, ఇరిగేషన్ వాటర్తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకురారు. పనులు పూర్తి కాలే, ముత్తుకుంటారు పాడా ఫండ్స్ చేసిన వాళ్ళు. ఈ జిల్లాకు ఏం చేసినావు? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపీ ప్రాజెక్టు రేపే అమరావతిలో ప్రాజెక్టు స్టార్ట్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నియోజకవర్గానికి ఒక బస్సు చొప్పున మేము జమ్మలమడుగు నుంచి కడప నుంచి ప్రతి ఒక్కరు పంపుతున్నాం బస్సు. నేనైతే అదనంగా 2వ బస్సు పంపుతున్నా. ఎందుకు? తెలుసుకొని రావాలని. మాకు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ పైన సీఎం గారు, మీరందరూ ఇక్కడ ఎవరో మొన్న మార్కిస్ట్ పార్టీ తరఫున ఒక ఆయన మాట్లాడినాడు, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ రాదా అని. జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రాబోతుంది చెప్పినాడు సీఎం గారు. మొదలు పెట్టబోతున్నాం. ఇది ప్రపంచంలోనే పెద్ద ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీలో నెంబర్ 1 ఆ జేఎస్డబ్ల్యూ రాబోతుంది. గండికోటకు జమ్మలమడుగులో 20 కోట్లతో సాస్కీ ఫండ్స్. సాస్కీ అనే పదం తెలుసా వాళ్ళిద్దరికి? జగన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, ఇంకా వాళ్ళ తరఫున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న కూడా రామగోవిందరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఏగ్రీవ్ అయినాడు. సాస్కీ ఫండ్స్ పేరు చెప్పమన్నాడు. స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ద స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దాని పేరు. దాని కింద 50 ఏళ్ల పాటు అప్పు అడగకూడదు. ఆ తర్వాత ఈ పికప్ అయిన తర్వాత వడ్డీ లేని రుణం ఆ రోజు కట్టాలి. అది సాస్కీ ఫండ్స్. పూర్వోదయ అంటే పేరు చెప్పమనండి. ఏంది పూర్వోదయ అని? ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ అంటే పేరు చెప్పమనండి. ఏం చెప్పరు? మంచితనం లేదు, మంచి నీళ్ళు ఇవ్వరు. ఎప్పుడు మామూలుగా ఎప్పుడో ఎవరికో కాళ్ళు లేవంట, నేను లేచేదంతా అన్నాడట. లేపినారు ఉంటే కాళ్ళు, నువ్వు వచ్చేదే సచ్చేదే అట. 30 ఏళ్ళు ఇదేనా? మాట్లాడు, రాజకీయం చేయి. మీరు పైసా మీ ఇంట్లో నుంచి బయట పోకూడదు. మామూలుగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రతి ఒక్కరము భాగస్వామ్యం కావాలా. గురిజాడ అప్పారావు గారు చెప్పినారు, సొంత మేలు కొంత మాని అని. జీసస్ క్రీస్తు చెప్పినాడు, 10వ భాగము సాయం చేయమని. అల్లా చెప్పినాడు, మీరు కూడా డబ్బు సంపాదించి వడ్డీ లేని రుణం తోటి స్నేహితులకు ఇవ్వని. హిందూ పవిత్రత ప్రతి ఒక్కరు చెప్పినారు, సాయం చేసేది గొప్ప అని. సంపాదించేది సుఖానికే, కానీ సాయం చేస్తేనే సంతోషం ఉండేది. ఓన్లీ డబ్బు సుఖం మాత్రమే, సాయం మాత్రమే సంతోషం. అందరము చేతనంతా సాయం చేయాలా. రాజకీయాలు ఉండే మేము ప్రతి పేద ప్రజలు బాగుపడాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల. ఎన్ని స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినది కనుక్కోవచ్చు. జన్ధన్ ఖాతా ఏమొచ్చిందని 3 సార్లు 500 రూపాయలు ఉచితం. ఎన్నెళ్ళేమోనింది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. మేమే జమ్మలమడుగులో ఎన్నో ఇప్పించినాం స్కీమ్. 50% పొట్టేళ్ళు కానీ పశువులు కానీ పెడితే 20 లక్షల, 40 లక్షల, 60 లక్షల, 80 లక్షల కోట్ల రూపాయల 10 కోట్ల సగం స్పాన్సర్, సగం సెంట్రల్ గవర్నమెంట్. స్టార్టప్ ఫండ్స్ పెట్టారు. 20 కోట్ల వరకు డిగ్రీ చదువుకునే పిల్లలకు 20 కోట్ల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా. PM EGP స్కీమ్ పెట్టారు. 1056 ఎకరాలకు
35% సబ్సిడీ 8వ తరగతి చదివింటే చాలు. ముద్రా లోన్ పెట్టారు. ఇంతకుముందు 10 లక్షలు, ఇంతకుముందు 5 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు ఉంటే దాన్ని కూడా 20 లక్షలు చేశారు. ఈ స్కీములు తెలుసా? ముద్ర అంటే తెలుసా? జన్ధన్ అంటే తెలుసా? PMEGP అంటే తెలుసా? NLM అంటే తెలుసా? స్టార్టప్ ఫండ్స్ అంటే తెలుసా? స్టాండప్ ఇండియా అంటే తెలుసా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. ఇవన్నీ చేయడం నిజమైన రాజకీయం. కాశిరెడ్డి నాయుడును కాపాడాలా, ప్రతి మతాన్ని కాపాడాలా, ప్రతి ఒక్కరికి. నేను లాస్ట్ ఫైనల్గా చెప్తున్నా, ఇల్లు ఉండాలి, అందరికీ టాయిలెట్ ఉండాలా, ఇంట్లో తాగునీళ్ళు ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, ప్లస్ పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ వాళ్ళ అర్హతను బట్టి. ఇది పెన్షన్ ఉండాలా, జాబ్ కార్డు ఉండాలా, గ్రామీణ ఉపాధి, ఆయుష్మాన్ భారత్ కార్డు మరియు NTR కార్డు, ఏదో కార్డు ఉండాలా. ఆరోగ్యం సెట్ చేసేదానికి ముందర సిమెంట్ రోడ్డు ఉండాలా, ముందర డ్రైనేజ్ ఉండాలా, నేషనల్ హైవే రోడ్డు ఉండాలా, హాస్పిటల్కి పోతే మందులు ఉండాలా. సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో లేదు, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాడు ముఖ్యమంత్రి గారు. మేమే స్వయంగా ఇప్పటికి 500 మందికి పైగా ఇప్పించినాం. జమ్మలమడుగులో 290 రోజులు అయింది, 500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్. గతం లేదు, పట్టించుకోలే. ముఖ్యమంత్రి అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తే అది నువ్వు రాజకీయానికి రావాలని మేమేం వద్దనడం లేదు. రా, వెల్కమ్. అసెంబ్లీకి రావు, బయట మాట్లాడతావు. అసెంబ్లీ పాయింట్ ఉంది, బయట వచ్చి మాట్లాడవు. ఏదో ఒకటి అట్లా వచ్చేది, ఇట్లా పోయేది. ముందు మీ కేసులు కాపాడుకోండి, మీ ముద్దాయిలు కాదని నిరూపించండి. మీ CBI కేసులు, మీ ED కేసులు, మీ వివేకానంద కేసులో మీరు ముద్దాయిలు కాదని తేల్చండి. ఈ యొక్క కడప జిల్లా పరువు పోగొట్టారు. దేవుని కడప జిల్లా ఆధ్యాత్మికత జిల్లా, మంది ఆధ్యాత్మికత జిల్లా. ఇక్కడ పెద్ద దర్గా ఉంది, ఇక్కడ మరియాపురంలో పెద్ద చర్చి ఉంది, దానివలపాడులో తీర్థంకరుడు ఉన్నాడు, గండికోట టూరిజం ఉంది, ఇండస్ట్రీ జోన్. కొప్పర్తికి సెంట్రల్ గవర్నమెంట్ భారీగా 2,500 కోట్లతో కొప్పర్తికి స్పాన్సర్ చేసింది. ఇది పారిశ్రామిక వాడగా మారుతుంది. జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవేలు పుష్కలంగా జరుగుతున్నాయి. 2027-28కి గాలేరు నగరి పూర్తవుతుంది, గండికోట పూర్తవుతుంది. ప్రతి ఒక్కరికి ఇండ్లు పట్టుబట్టి PMAY కింద ఇప్పిస్తాం. ఇప్పుడు చెప్పండి, అన్నీ చేస్తాం. ఇది మీరు సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల కుప్పలు చేశారు. మన నీతి ఆయోగ్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక రాష్ట్రము EMI కూడా కట్టలేని పరిస్థితి తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన AP. దానికి కారణం జగన్ రెడ్డి, దాని వెనకాల కారణం అవినాష్ రెడ్డి. తోడుదంగలు ఇద్దరు అన్నదమ్ములు. ఏది మీ మంచితనం, ఏది మీ దౌర్జన్యం, ఏది మీ స్టేట్మెంట్లు? రండి, ప్రతి ఒక్కటి సమాధానం చెప్తాం. మీరు ఎదురుగా కూర్చోబెట్టండి. ఇప్పుడు 800 కోట్లతో ఎడాపడా ఫండ్స్కు ఏం జరిగినాయి, ఎక్కడ పోయింది? మొత్తం మీద 60 నెలల్లో ఈ యొక్క జిల్లాలో R&B కానీ పంచాయతీరాజ్ కానీ ఎన్ని రోడ్లు జరిగినాయి? పక్కనే SC R&B, పక్కనే పంచాయతీరాజ్ SC. ఇద్దరిని అడగండి, ఈ యొక్క 290 రోజుల్లో ఎన్ని పనులు జరిగినాయి? కరెంటు ఆ రోజు ఎంత, ఈ రోజు ఎంత పవర్ఫుల్గా ఉందో SC ఎలక్ట్రికల్ ఇక్కడే ఉన్నాడు, కనుక్కోండి. రాగునీళ్ళు SC RWS ఇక్కడే ఉన్నాడు, కడపలోనే, కనుక్కోండి. అప్పుడేంది ఇప్పుడేంది అని. అప్పుడు హౌస్ ఏంది, ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ ఏం జరుగుతుంది? SC ఇక్కడే ఉన్నాడు హౌసింగ్ తరఫున, PD హౌసింగ్. DRDA వాళ్ళని అడగండి, రేషన్ కార్డులు ఏమి, అప్పుడేమి బియ్యం ఎంత ఇస్తారు ఏమని. మీరే కనుక్కోండి. 10 వింగుల్స్ 10 విభాగాలు ఉన్నాయి, మీరు కనుక్కోవచ్చు విలేకరులంతా. ఆ రోజు ఏంది, ఈ రోజు ఏంది, ఇప్పుడు జరగబోయేది ఏంది. ఇంకా జరగబోయేది సూపర్ 6 100% అమలవుతాయి. ఇప్పుడు నిధుల కొరత వల్ల 2 స్టార్ట్ అయినాయి, 2 రాబోతున్నాయి మే జూన్లో, మళ్ళీ 2 కూడా ఇస్తాం డిసెంబర్ ఆఖరికల్లా. 6 సూపర్ 6. కారణం నువ్వు అప్పు చేసిన దరిద్రం. 100% మననే కలెక్టర్ల సదస్సులో గౌరవ CM గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన, మేమందరం ఒక ఉమ్మడిగా మళ్ళీ జమిలి ఎలక్షన్ పోటీ చేస్తాం, నీ MP స్థానం లేకుండా చేస్తాం, నీ పులేందల MLA స్థానం లేకుండా చేస్తాం. ఇది మా బాధ్యత, మా ధర్మ పోరాటం, మా రాజకీయ పోరాటం, ప్రజలకు మేలు చేసే పోరాటం. నీ మాదిరి డూప్ మాట్లాడడం, పని చేసి తీరుతాం. మేము చెప్పబడిన పనులు ఏమి చేయకపోయినా మాకు ఎలక్షన్లో ఓటేయాల్సిన అవసరం లేదు. మేమంటూ చేస్తే వాళ్ళకు ఓటేయాల్సిన అవసరం లేదు. ఇది మీరే సాక్ష్యం, మీరు రికార్డ్ చేసుకోవచ్చు. రైట్, మీరేమన్నట్టు అడగండి.
ముందు ఉన్న ప్లాంట్తోనే ఇబ్బంది పడుతున్నాం, రెండో ప్లాంట్లో మరిన్ని సమస్యలు పెరుగుతున్నాయి, మాకు లిఖితపూర్వమైన హామీ కావాలని చెప్పి అడిగారు ప్రజలు. దాని మీద ఏమైనా ఒక స్టెప్ ముందుకు వచ్చిందా? 100% కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చెప్పబడిన దుగ్గనపల్లి అని దాల్మియా ఫ్యాక్టరీకి పక్కన పడమర ఊరు, దాని ఊరు షిఫ్ట్ చేయాలి. నవాపేటలో పగుళ్లకు క్లియర్ చేయాలి, పొల్యూషన్ క్లియర్ చేయడానికి డబ్బులు కట్టాలి. ప్లస్ రైల్వే గేటుకు తగ్గట్టుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు, పెద్ద రోడ్డు వేయాలి, వాళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ప్లస్ అందరికీ సూర్య గారు ఇప్పుడు కూడా కలెక్టర్ గారు నాతో పాటు ఫ్లైట్లో వచ్చినప్పుడు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఉచిత కరెంటు, ఉచిత విద్య కూడా అందియాలి. సూర్య గారు ఏర్పాటు చేద్దామని చెప్పిన. ప్లస్ మెగా మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ వైద్య పరీక్షలు చేయాలా, హెల్త్ క్లినిక్ పెట్టాలా. ఇవన్నీ చేస్తేనే రెండో ఫ్యాక్టరీ, అంటే నో ఫ్యాక్టరీ నథింగ్. అది ఇది ఇప్పుడు మేము కేవలం నిన్న నిశ్చితార్థం మాత్రమే. నిశ్చితార్థానికి పెళ్లికి తేడా అంటే మీరు కావాలంటే ఎక్కడైనా విచారించండి. నిశ్చితార్థంలో ఒక ఒప్పందాలు చేసుకుంటారు, వాళ్ళకు ఎట్లా సర్దుబాటు అని, అవి లేకపోతే పెళ్లి బ్రేక్. ఇప్పుడు నిశ్చితార్థంలో మీరు చెప్పబడిన అన్ని ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ కంటే నేనే ఇక్కడ చెప్తున్నా. దుగ్గనపల్లె షిఫ్ట్ చేయాలా, నవాపేట పగుళ్ళు, రైతులకు దుమ్ముబడిన దానికి కాంపెన్సేషన్, మరియు వాళ్ళ భూములు కొనాలా, వెడల్పు రోడ్డు వేయాలా, పెట్టాలా, ఉద్యోగాల సంఖ్య పెంచాలా. అదే కాకుండా తాగునీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు పెట్టాలా. ఇవన్నీ ఈ 15 దాళ్లకు మేము ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న పేపర్లు. ఏమి చేయకునే ఒక్క లెటర్ వచ్చే రాదు, ఒక్క లెటర్ కలెక్టర్ గారు దానికి కన్వీనర్కు హెడ్ ఏ ఒక్కటి చేయకునే రాదు. నిన్న మళ్ళా రాంసుబారెడ్డి కూడా మళ్ళీ ఈ యొక్క పెట్టినది రద్దు అంటాడట. అది రద్దు కాదు, అది అమలు. ఎప్పుడు ఈ పనులు చేస్తే దాల్మియా ఫ్యాక్టరీ అట్టే జేసీడబ్ల్యూ కూడా రాబోతుంది. ఎక్కడ కూడా ఫ్యాక్టరీ రావాలంటే అన్ని లైన్ క్లియరెన్స్ రావాలా. ఏ ఒక్క తప్పున్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒప్పుకోదు. గతం మాదిరి కాదు. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు గైడ్లైన్స్ మార్చడం జరిగింది. చిన్న తప్పుంటే నో ఫ్యాక్టరీ, రైట్. అది దాల్మియా ఫ్యాక్టరీ. ఇంకా చెప్పండి, అవినాష్ రెడ్డి పైన కరెక్ట్ 9 నెలల 20 రోజులు, ఇంకా 20 రోజులు తక్కువ చెప్పినారు మీరు. ఒక్క సెకండ్, దానికే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసింది. ఫస్ట్ పేజీలో వచ్చింది. నేను స్వయంగా జనవరి 19వ తేదీ నాడు గౌరవ అమిత్ షా గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, స్పీడప్ చేయమని. అందులో భాగమే జరిగింది. కృష్ణదేవరాయలు గారు ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఢిల్లీ కంటే ఎక్కువ అని చెప్పినాడు. నేను నిన్న కూడా ఆయన కలిసి వచ్చిన, దానిపైన చాలా తతంగం జరిగింది. నేను ఆయనకు చెప్పిన సలహా ప్రొడక్షను సూపర్ అసలైంది. మీరు అమ్మినేది ఒకటి అనుకుంటున్నారు, దీంట్లో మోసం. ఇప్పుడు ఉదాహరణకు 10,000 పెట్టెలు ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, 5,000 6,000 పెట్టెలు మాత్రమే అమ్మినట్టు చూపినారు. మిగతా పెట్టెలు అమ్మినా అంటే ఆడ ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళే మనుషులు పెట్టి అమ్మినారు, నగదుకు అమ్మినారు. ఇదే అసలు సూత్రం. ఇది ఇంకా పెద్ద స్కామ్ ఉంది. ఇప్పుడు చెప్పబడిన దానికంటే ఎక్కువ స్కామ్ ఉంది. ఎడ్యుకేషన్లో స్కామ్ చేసినారు, ఫైబర్ నెట్లో స్కామ్ చేసినారు, గనులు ఆక్రమించుకున్న మహా గనులు ఇల్లు. గనులు మామూలుగా గనులు అంటే ఉద్దండులు అని, గనులను కూడా ఆక్రమించిన గనులు ఇల్లు. ఇళ్ళ ధనదాహానికి అంతే లేదు. ఇది ఒక అంతులేని కథ. పద్మనాభ స్వామికి నేను ఇంతకుముందు చెప్పినా, మళ్ళా చెప్తున్నా, ఒక్క నేలమాలుగా మాత్రమే ఆయనకు, ఈ మహానుభావునికి, ఈ జగన్నాథ స్వామికి ఆయనకే తెలుసు ఎన్ని నేలమాలుగలో. పేపర్లో వచ్చింది, సునీల్ రెడ్డి దాటిచ్చాడు సుమారుగా దుబాయ్కి సింగపూర్కి అమౌంట్ అని. వాళ్ళ పెదనాన్న కొడుకు రాజారెడ్డి, ఆయన పేరు జార్జి రెడ్డి కొడుకు. ఎన్ని స్కీములు తెలియదు మహానుభావులకు, స్కాములు తప్ప. స్కీములు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అని, స్కాములు అంటే అన్నీ తప్పుడు వ్యాపారం. చెప్పండి ఏదమ్మా, ఏంది దర్యాప్తు? ఇప్పుడు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, శివారెడ్డి వర్సెస్ మా పెదనాయన కేసులు 14 ఏళ్ల తర్వాత రాంసుబారెడ్డికి శిక్ష పడింది. 90 డిసెంబర్ 5వ తేదీ దేవుడి శంకరెడ్డి గోపాలరెడ్డి హత్య. 2004 డిసెంబర్ 24 శిక్ష పడింది. అంటే 14 సంవత్సరాల 20 రోజులు. అంటే మీకు కొంత డిలే అయ్యేది. దాని లోతుగా ఇది వాళ్ళే కడిగి కట్టుకట్టి కుట్టేసి రకరకాల గేమ్ అన్నారు. దీనికి ఎంత శోధన జరిగిందని, పరిశోధన ఓపెన్ కాదు ఇది జరిగినది. వాళ్ళే ఆడ వాకిలి దగ్గర, ఆ వాకిలి కంటే ఎత్తున్నాడు ఆయన అవినాష్ రెడ్డి గారు. ఆడ లోపల కడుగుతుంటే
ఒక సిఐ రామకృష్ణ ఒక ఆయన శంకరయ్య అన్న అతను రామకృష్ణ అని చెప్తే సార్ ఇది తప్పంటే నోరు పుసుకొని కూర్చోబెట్టారు. బయట కాపలా పెట్టినారు ఎవరు రాకుండా చూడకుండా అని. మీ అందరు విలేకరులకు మీ అన్ని టీవీలకు పొద్దునపూట ఇక్కడ ఉండే టీవీలకంతా పొద్దునపూట ఏమొచ్చిందో చెప్పండి. గుండెపోటు అని వచ్చిందా లేదా? ఈ అన్ని ఛానళ్ళు మీరందరూ ఉన్నారు, మీరందరూ చెప్పాలమ్మా. గుండెపోటు వచ్చిందా లేదా? పొద్దున మధ్యాహ్నం కల్లా చెక్కి పెట్టామని మా మీద ఆడ డోర్ కార్డు ఉండే అతనికి ఏమో గుండెపోటు. బయట నుంచి వచ్చాడు ఒక ఆయన పొద్దుటూరు నుంచి రాజమౌళి ప్రసాద్ రెడ్డి, కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వచ్చినాడు. మేము చంపినామంట ఆయన చెప్పినట్ట మాకు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పుతానే మేము పొడిచితేమంట లోపలికి పోయి ఎప్పుడు అని. అర్ధరాత్రి పొడిచినామా? ఎప్పుడు పొడిచినాము? ఇప్పుడు A8 కదా, ఇప్పుడు అదే మళ్ళీ చెప్పేది. AI పక్కన పోయింది, A8 ముందుకు వచ్చింది. ఈ రాష్ట్రంలో A8 పక్కన పోవాలా, AI రావాలా? కానీ వాళ్ళు ఏం చేశారు? AI పక్కన పెట్టి A8 తెచ్చారు. 8 అంటే మానవాడు అవినాష్ రెడ్డి. వస్తుంది సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు కదా, కథ స్టార్ట్ అయిందని. ఇప్పుడు రామాయణం కావాలంటే గమనించండి. రామాయణంలో కూడా సీతమ్మను తీసుకుపోయిన కొన్ని రోజులకే యుద్ధం జరిగినది. పాండవుడు కూడా భారతం అప్పుడే జరగలే, 14 సంవత్సరాల తర్వాత జరిగింది. అట్టే యేసుక్రీస్తు కూడా జరిగిన 3వ రోజు మళ్ళీ ఆయన పుట్టినాడు. ఏదానికైనా టైం పడుతుంది. ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చింది, పండగ దగ్గరకు వచ్చింది. రేపు ఉగాది పండగ, ఎల్లుండి రంజాన్ పండగ. ఈ పండగ వీళ్ళకు సీజన్ వచ్చింది, ఇప్పుడు లోపలికి పోయే సీజన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.